కుటుంబంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బండి సంజయ్ మతి తప్పి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిదని, అలాంటి ఫ్యామిలీని పట్టుకుని డూప్లికేట్ గాంధీ కుటుంబం అని కామెంట్ చేయడం దారుణమన్నారు. దేశం కోసం నెహ్రూ జైలుకు వెళ్ళాడు, తన ఆస్తి అంతా ధారబోసాడన్నారు. ఇక ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చారని, రాజీవ్ గాంధీ దేశం కోసం బలిదానమయ్యారన్నారు. ఇక ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఒక్క బీజేపీ నాయకుడిని బండి సంజయ్ చూపించాలని బండి సంజయ్కు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ సవాల్ విసిరారు. కుటుంబం పైన బండి సంజయ్ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన మాటలు మతి తప్పి మాట్లాడుతున్నట్టుగానే భావించవలసి వస్తుంది. గాంధీ కుటుంబం ఈ దేశానికి ఎనలేని సేవలు చేసినటువంటి సందర్భం. జవహర్లాల్ నెహ్రూ గారు జైలుకు వెళ్లిన సందర్భం అనేక సంవత్సరాలు దేశం కోసం, దేశం స్వాతంత్ర్యం కోసం తన యావత్ ఆస్తినంతా కూడా ఈ ఉద్యమంలో ఖర్చు పెట్టిన సందర్భం. ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం తీవ్రవాదుల గుళ్లకు బలైన సందర్భం. మాజీ ప్రధానిగా సేవలందించిన రాజీవ్ గాంధీ గారి బలిదానం కూడా దేశం కోసం జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తుంది. శ్రీమతి సోనియా గాంధీ గారికి ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా, ఒకప్పుడు పివి నరసింహరావు గారికి, మరోసారి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేసే అవకాశం వచ్చిన మన్మోహన్ సింగ్ గారు దేశం కోసం ఆలోచించేటువంటి గాంధీల కుటుంబాన్ని పట్టుకొని డూప్లికేట్ కుటుంబం అనడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ఈ సరైన పద్ధతి కాదనమాట. ఈరోజు అసలు డూప్లికేట్ అంశం మాట్లాడితే నకిలీ అనే పదం మీరు మాట్లాడుతుంటే, అసలు నకిలీ పార్టీ ఇప్పుడున్నది బీజేపీ అనే మాట మేము మాట్లాడాల్సి వస్తుంది. అసలు ఇప్పుడున్న బీజేపీ పార్టీ నకిలీ. అసలు బీజేపీ అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, వాళ్ళు అసలు బీజేపీ వాళ్ళు. ఇప్పుడున్నదంతా కూడా డూప్లికేట్ బీజేపీ, నకిలీ బీజేపీ. ఈరోజు మజ్లిస్ పార్టీని ఒక బూచిగా చూపెట్టి ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకెన్నేళ్ళు రాజకీయం చేస్తున్నారని అంటున్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మీరుండి ఇక్కడ మత కల్లోలు జరుగుతాయని చెప్పని ఈ మత రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు అనే మాట సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ త్యాగాల చరిత్ర గల పార్టీ, ఈ దేశం కోసం స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, ఈ దేశంలో ప్రజలను ఐక్యంగా ఉంచడానికి కోసం అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చిన